అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నవ్విన కన్నీళ్ళే. రచయిత కాకాని కమల గారు. ఇక కథలోకి వెళితే, ఇప్పుడు నా వయస్సు 35 సంవత్సరాలు. అయినా నేను ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. నేను 20వ శతాబ్దపు ఆధునిక యువతిని. అయితే ఉద్యోగం చెయ్యాలని, మగవాడి అండదండలు లేకుండా స్వతంత్రంగా బ్రతకాలని, ఆర్థిక సమానత్వం సాధించాలని నేను ఎన్నడూ అనుకోలేదు. అసలు అలాంటి ఆలోచనలే నాకు రావు. నిజం చెప్పాలంటే నేటి చాలామంది స్త్రీలలా నాకు ఆదర్శాలు, ఆశయాలు అంటూ ఏమీ లేవు. స్త్రీ కోసం పురుషుడు, పురుషుడు కోసం స్త్రీ సృష్టించబడ్డారు. పురుషుడు లేనిదే స్త్రీ, స్త్రీ లేనిదే పురుషుడు లేరు. ఆ ఇద్దరూ కలిసి బ్రతికినప్పుడే సృష్టి సౌందర్యం అవగతమవుతుంది. ప్రకృతి అందాలు కనిపిస్తాయి. జీవిత సాఫల్యం సిద్ధిస్తుంది. ఈ లోకం అంటే ఏమిటో తెలుస్తున్న తరుణ వయస్సులోనే నాకు మగవాడి పట్ల అనురాగం, ఆకర్షణ ఏర్పడ్డాయి. నా చదువు పూర్తి అవగానే చక్కగా పెళ్లి చేసుకొని చిన్న సంసారంతో ఉన్నంతలో హాయిగా ఆనందంగా గడపాలని కలలు కన్నాను. సంసారం, భర్త, పిల్లలు, నాకో చిన్న ఇల్లు, చుట్టూ చిన్న పూలతోట, ఇలా నా భవిష్యత్తు గురించి ఎన్నెన్నో బంగారు కలలు కన్నాను. ఆకాశ హార్మ్యాలు నిర్మించుకున్నాను. ఊహల ఉయ్యాలలు ఊగాను. కానీ విధి విచిత్రం. అనుకున్నది జరగకపోవటం, జరిగేది అనుకోకపోవటమే దైవలీల. నా కలలని కల్లలు చేస్తూ, నా సుమధుర సుందర స్వప్నాలని పరిహసిస్తూ, నా ఆశా సౌదాలని కూలద్రోస్తూ, నా జీవిత నావని తల్లక్రిందులు చేస్తూ నిలిచిన ఆ రోజు నాకు ఇప్పటికీ బాగా గుర్తు. నన్ను బ్రతుకంతా ఒంటరిదాన్ని చేసి, నన్ను నిరాశ అగాధంలోకి త్రోసి, నా మనసు నిండా వైరాగ్యాన్ని నింపిన ఆ రోజుని అసలు నేను ఎలా మర్చిపోగలను? నేటికి తలపు మాత్రానికే నా కళ్ళ ముందు మెదులుతుంది కదా. అప్పుడు నా వయస్సు 19 సంవత్సరాలు. విశాఖలో బీఎస్సీ ఆఖరి సంవత్సరం చదువుతున్నాను. మా నాన్నగారి ఉద్యోగరీత్యా ఏడాదికి ఒక ఊరు బదిలీ అవుతూ ఉండేది. అందుకని నన్ను విశాఖలో అత్తయ్య వాళ్ళింట్లో చదువుకి పెట్టారు నాన్న. మా మామయ్య బిజినెస్ మ్యాగ్నెట్. అత్తయ్య వాళ్ళది సొంత ఇల్లు ద్వారకానగర్లో. అత్తయ్యకి ఆడపిల్లలు లేరు, 4 మగపిల్లలే. నేను మా అత్తయ్యకి కాబోయే పెద్ద కోడల్ని. తన కోడలు ఉద్యోగాలు చేసి ఊర్లేలక్కర్లేదు, కానీ గ్రాడ్యుయేట్ మాత్రం అయి ఉండాలని ఆవిడ కోరిక. అందాక నన్ను వాళ్ళింట్లో పెట్టుకుంది. నాకు చదువు చెప్పించడంతో పాటు పెళ్ళి కాకముందే ఒక విధంగా అదుపు చేసింది. మోహన్ అత్తయ్య పెద్ద కొడుకు. మెడిసిన్ పూర్తయింది. హౌస్ సర్జన్లోకి వచ్చాడు. మోహన్ నా కాబోయే భర్తగా పెద్దల అందరూ ఏనాడో నిర్ణయించారు. అత్తయ్య ఆ అనురాగంతోనే నన్ను ఆ ఇంట్లో పెట్టుకుని చదివిస్తోంది కూడా. కేవలం పెద్దలు నిర్ణయించారనే కాదు, నాకు ఎందుకో మోహన్ అంటే ఇష్టం. చామన ఛాయలో ఎత్తుగా ఉంటాడు. ఉంగరాల జుత్తు, గుండ్రటి ముఖం, ఆకర్ణాంతం సోగదేరిన కళ్ళు, చిలిపి నవ్వు చిందించే పెదవులు, ఇవి మా మోహన్ బాబా ఎస్సెట్స్. అందుకే నాకు మా మోహన్ నచ్చాడు. అతనికి నేనంటే ఇష్టం అనటానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. అప్పుడప్పుడు నా అందాన్ని ప్రశంసించేవాడు. నేను డ్రెస్ కొనుక్కున్నప్పుడు అతను దగ్గరుండి సెలెక్ట్ చేసేవాడు. నా కోసం చిన్న చిన్న కానుకలు తెచ్చి ఇచ్చేవాడు. తన స్కూటర్ మీద నన్ను తరచూ కాలేజీ దగ్గర దింపేవాడు. నా ఫ్రెండ్స్తో సినిమాకి వెళితే రాత్రి చీకట్లో ఒంటరిగా రాలేనని తన చదువు డిస్టర్బ్ చేసుకొని హాలు దగ్గరికి వచ్చి నన్ను రిసీవ్ చేసుకునేవాడు. అంతేనా, అప్పుడప్పుడు అత్తయ్య లేకుండా చూసి నా పెదాల మీద ఎంగిలి చేసేవాడు. ఒక్కోసారి ఘాట్లు పడేవి, పల్చగా రక్తం చిమ్మేది. నేను అవును కాదు అనే అవకాశం కూడా ఇచ్చేవాడు కాదు. అయినా అనుక్షణం అత్తయ్య మా ఇద్దరి మధ్య కంచుగోడలా నిలిచి కనురెప్పలతోనే కాపు కాసేది. ఏ వేళ నిఘా వేసేది. చదువు ఇలా పూర్తి కాగానే రెడీమేడ్ హస్బెండులా అందమైన డాక్టర్ బాబా, అమ్మలా చూసుకునే అత్తయ్య, మన రేఖకేమే అదృష్టవంతురాలు. పెళ్లిచూపుల అవమానాలు,
వరకట్నాల వేధింపులు, అత్త ఆరళ్ళు మన రేఖకి లేవు అనేవారు నా ఫ్రెండ్స్ నన్ను పొగుడుతూ. నిజమే కదా, అలాంటి క్షణాల్లో నా ఆనందం అంబరం అయ్యేది. కాలేజీకి టర్మ్ హాలిడేస్ ఇచ్చారు. అమ్మా నాన్నల దగ్గర కాకినాడలో గడిపి దాదాపు 20 రోజుల తర్వాత తిరిగి విశాఖ వచ్చాను. ప్రయాణం బడలికతో పగలంతా నిద్రపోయి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మంచం మీద నుంచి లేచాను. చల్లటి నీళ్లతో స్నానం చేసి డ్రెస్ అయి అత్తయ్య పెట్టిన కాఫీ టిఫిన్ తిని ఫ్రెండ్ లక్ష్మి దగ్గరికి బయలుదేరాను. రేఖ, పెందరాలే వచ్చేయి, మరీ చీకటి పడితే మీ మామయ్య కోప్పడతారు అంది అత్తయ్య జాజిపూల చెండు నా జడలో పెడుతూ. అత్తయ్య, నేను ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? డిగ్రీ పూర్తి చేస్తున్నాను కదా అన్నాను ఓని సరిచేసుకుంటూ. అత్తయ్య కళ్ళు తిప్పి, ఎంత చదివినా ఆడపిల్లవే కదా అంది సరసంగా నా బుగ్గ గిచ్చుతూ. చాదస్తం అంటూ నవ్వి రోడ్డు మీదికి వచ్చాను. అయితే నేను వెళ్ళేసరికి లక్ష్మి ఇంట్లో లేదు. అంతా సినిమాకి వెళ్ళారట. ఇంటికి పెద్ద తాళం వేసి ఉంది. నా ప్రాణం ఉస్సూరుమంది. సరే, దగ్గరలో బీచ్ ఉంది కదా, కాసేపు కూర్చొని వెళదాం, కాస్త రిలీఫ్గా ఉంటుంది అని అటువైపు బయలుదేరాను. విశాఖపట్నం ఎంతో అందమైన ప్రదేశం. ఆ అందానికి ముఖ్య కారణం ఈ నీలిరంగు సముద్రం. భూమి ఆకాశాలని ఏకం చేస్తూ అనంతంగా పరచుకున్న నీలిరంగు సముద్రం. అంతెత్తున లేచి విరిగిపడే అలలు. అర్థం కాని మూగస్త్రీ వేదనల హోరున సముద్రఘోష. జీవితమంతా నిద్రాహారాలు మాని ఆ ఒడ్డున గడపవచ్చు. అంత సౌందర్యం, ఆహ్లాదం. కవుల రసవత్తరమైన కావ్యాలు రాయవచ్చు. గాయకులు గొంతెత్తి గానం చేయవచ్చు. చిత్రకారుడు తమ కుంచెల్ని కదిలించవచ్చు. ఇలా ఎందరినో ఈ నీలి సముద్రం అలరిస్తుంది. ఆలోచిస్తూ సముద్రపు ఒడ్డుకి వచ్చాను. నీరెండలు దిగిన సంధ్యలో బీచు అందంగా ఆహ్లాదంగా ఉంది. వేసవి కావటంతో జనం కూడా బాగానే ఉన్నారు. ఇసుకలో నడుస్తూ తెలుసున్న వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమోనని తల ఎత్తిన నా చూపు ఒకచోట సర్పదష్టలా అట్టే నిలిచిపోయింది. ఒక్క క్షణం నా గుండె ఆగి రెట్టింపు వేగంతో కొట్టుకోసాగింది. నా కళ్ళు మరింతగా విశాలంగా అయ్యాయి. దూరంగా చెలియలి కట్టకి చేరువలో విరిగిపోయిన పాత బోటుకి ఆనుకొని స్టైల్గా కూర్చున్నాడు మోహన్. అలవాటుగా అతని పెదాల మధ్య సిగరెట్టు. మా మోహన్కి ఎదురుగా కాస్త దగ్గరలో ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఆకుపచ్చ రంగు పట్టుపరికిని, లేత గులాబీ రంగు ఓని, గులాబీ రంగు జాకెట్టు. మానవకాంత రూపం ధరించిన రామచిలుకల ఆమె మధ్య ఒదిగిన గులాబీ సుందరిలా ఉంది. పొడవుగా ఉన్న 2 జడల్లో ఒకటి ముందుకు వేసుకుంది. ఆ జడ కొసల్ని మునివేళ్లతో మెలిపెడుతూ తలదించుకొని కూర్చుంది. ఆమె పెదాలు సన్నటి చిరునవ్వులో వంపు తిరిగాయి. విరగబూసిన జాజి తీగల మధ్య నుంచి జారిన దశమి వెన్నెల్లాంటి పల్చని చిరుసిగ్గు ఆమె చెక్కిళ్లలో దోగాడుతోంది. ఆ అమ్మాయి ముఖంలోకి చూస్తూ మా మోహన్ ఏదో నవ్వుతూ చెబుతున్నాడు. ఆ అమ్మాయి నిశ్శబ్దంగా చిరునవ్వుతో వింటోంది. తెల్లగా, కాస్త బొద్దుగా, అందంగా, ముఖ్యంగా నాకంటే అందంగా ఉంది. అలాంటి అమ్మాయి సమక్షంలో నా కాబోయే భర్త మోహన్. నా కళ్ళు నన్ను మోసం చేయటం లేదు కదా. వాళ్ళని ఒకసారి నిశితంగా పరికించి చూశాను. సందేహం లేదు, అతను బావే. కానీ ఆమె శబానం దెబ్బతిన్న పిట్టల నా గుండె విలవిల్లాడింది. నేను ఎంతగానో ప్రేమించి ఆరాధించే మోహన్ నేను కాక మరొక అమ్మాయితో ఏకాంతంలో. అసలు ఆ అమ్మాయి ఎవరు? వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? ఎన్నాళ్ళ పరిచయం? ప్రేమ లేక స్నేహమా? నా కళ్ళల్లో జలపాతాలు దుంకుతుంటే మునిపంటితో పెదవి నొక్కి అతి నిగ్రహంతో ఆవేశాన్ని అణచుకున్నాను. 4 వీధులు నడిచి ఇంటికెలా వచ్చానో నాకే తెలీదు. సంధ్యదీపంతో గడపలోనే ఎదురొచ్చిన అత్తయ్య నన్ను చూసి ఏదో అంది. కానీ నాకు వినిపించలేదు. సరాసరి వేగంగా నా గదిలోకి వచ్చి మంచంలో వాలిపోయాను. చుక్కలు చుక్కలుగా జారిన కన్నీరు మరుక్షణం నా చెక్కిళ్లపై కాల్వ కట్టింది. 10 నిమిషాలు, పావుగంట అతి నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఆ తర్వాత లేచి కన్నీరు తుడుచుకున్నాను. బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యాను. ఆ రాత్రి తినబోతే రుచించలేదు. పుస్తకం తెరిస్తే తలకి ఎక్కలేదు. పడుకుంటే నిద్ర పట్టలేదు. కన్ను మూసినా తెరిచినా ఆ దృశ్యమే కళ్ళ ముందు కదులుతోంది. నాకంటే అందమైన అమ్మాయితో
నా కాబోయే భర్త మోహన్. నిద్ర ఎలా పడుతుంది? కారు చిచ్చుల వేదన నన్ను దహించి వేస్తోంది. ఎంత అశాంతి! అసలు ఎందుకిలా జరిగింది? చూసే మూడ్స్ లేకున్నా నా చెయ్యి పట్టుకొని బలవంతాన నన్ను సినిమాలకి లాక్కెళ్లే మోహన్. తరచూ తన స్కూటర్ మీద నన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేసే మోహన్. తప్పంటూ నేను ఎంత దీనంగా ఉండి ఎంత నిరసనగా విదుల్చుకున్నా నన్ను మూర్ఖంగా చెయ్యి పట్టి గుంజి నా పెదాలు ఎంగిలి చేసిన మోహన్. నువ్వు నా మరదలువి, నీ మీద నాకు సర్వహక్కులు ఉన్నాయి అంటూ నాపై అజమాయిషీ చెలాయించిన మోహన్. ఎందుకు మోసం చేశాడు తనని? నాలో ఎందుకు ఆశలు రేపాడు? నాకంటే అందమైన అమ్మాయి కనిపించిందని మా తీయని బంధాన్ని కాదనుకున్నాడు. మోహన్ గురించి నేను ఎంత గొప్పగా ఊహించుకున్నాను. కానీ పువ్వు పువ్వునా వాలే తుమ్మెద మోహన్. ఇంత జరిగినా మోహన్ పట్ల నా హృదయంలో ప్రేమ చెక్కు చెదరలేదు. అంతరాంతరాలలో ఏదో ఆశ. నిజంగా అతనికి తనపై మక్కువ లేకపోతే ఆ మాట ఈ పాటికి చెప్పేవాడే కదా. కానీ చెప్పలేదు అంటే తన పట్ల అనురాగం ఉన్నట్లే కదా. వాళ్ళిద్దరూ కాస్త పరిచయస్తులై ఏదో కాకతాళీయంగా అలా కలుసుకొని ఉండవచ్చు. కానీ తను ఏదో ఊహించుకుంటోంది. ఇదంతా తన భ్రమ, అపోహ. ఆ అమ్మాయికి అతనికి మధ్య కేవలం స్నేహం ఎందుకు కాకూడదు? మోహన్ డాక్టర్. ఆ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆడామగ పరిచయం అంత ఎబ్బెట్టు కాదు, అతి సామాన్యం. ఇది అంతే అయి ఉంటుంది. తను అనవసరంగా గోరంతలు కొండంతలు చేసి బాధపడుతోంది. అవును అంతే. తాత్కాలికంగా మనసుని ఊరడించుకున్నాను. కానీ మనసులో ముళ్ళు కదులుతోంది. గుండె లోతుల్లో ఎక్కడో మానని గాయం అయ్యింది. ఆ గాయంలో నుంచి రక్తం బొట్లు బొట్లుగా రాలుతోంది. నా కళ్ళు నన్ను మోసం చేస్తాయా? నా మనసు నాకు అబద్ధం చెప్తోందా? ఆ మర్నాడు నాకు కాలేజీ లేదు. మోహన్ హాస్పిటల్కి వెళ్ళగా చూసి అతని గదిలో ప్రవేశించాను. అతని పుస్తకాల డ్రాయర్, బట్టల బీరువా ప్రక్కన అన్నీ వెతికాను. నా అనుమానం నిజమయ్యింది. 2 జడలు, పువ్వుల ఓణి, నల్ల జాకెట్టు, చెవులకి జుంకీలు, సన్నటి చిరునవ్వుతో అందమైన ఆ అమ్మాయి ఫోటో మోహన్ బావ డైరీలో భద్రంగా. డైరీ అంటే హృదయానికి ప్రతిబింబం కదా. అంటే మోహన్ హృదయంలో ఆ క్షణం నా గుండె ఆగిపోలేదు ఎందుకో. ఆ తర్వాత అంతా నేను అనుకున్నట్లే జరిగింది. అత్తయ్యని మామయ్యని ఎదిరించి మోహన్ ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు విశాఖలో సొంతంగా ప్రాక్టీస్ చేస్తూ ఆ అమ్మాయితో 2 రత్నాల్లాంటి పిల్లలతో స్వార్జితంతో కట్టుకున్న ఇంట్లో ఆనందంగా జీవితం సాగిస్తున్నాడు. అదృష్టం కలిసి వచ్చి అనతి కాలంలోనే మంచి డాక్టర్గా పేరు ప్రఖ్యాతులు, అపారమైన డబ్బు సంపాదించుకున్నాడు. 15 సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. మా జీవితాల్లోనూ కుటుంబాల్లోనూ చాలా మార్పులు వచ్చాయి. నేను పీజీ చేసి ట్రైనింగ్ అయి లెక్చరర్గా ఉద్యోగం సంపాదించుకున్నాను. కానీ నా జీవితంలో పూడ్చలేని అగాధం అలాగే వెలితిగా మిగిలిపోయింది. మా నాన్న చనిపోయారు. అమ్మ అన్నయ్యల దగ్గరే ఉంటోంది. వండుకునే ఓపిక లేక నేను హాస్టల్లో ఉంటున్నాను. అమ్మని నా దగ్గరికి వచ్చి ఉండమంటే ఉండటం లేదు. అసలు నన్ను పట్టించుకోవటం మానేసింది. నేను పెళ్లి చేసుకోలేదని ఆవిడకి కోపం. కానీ నేను ఏం చేయను? 30 సంవత్సరాలు నిండినా నా మనసు పెళ్లి మీదకి పోవటం లేదు. నేను అతన్ని మర్చిపోలేనని కానీ, మా ప్రేమ పవిత్రమైందని కానీ, నాకు మోహన్కి మధ్య ఉన్న బంధం విడదీయరానిదని కానీ నేను చెప్పను. కానీ ఎందుకో మోహన్ చేసిన వంచన నా గుండెని వ్రయ్యలు చేసింది. జీవితం పట్ల, ప్రేమ పట్ల, మగవాడి పట్ల ఒక విధమైన విరక్తి భావం ఏర్పరిచింది. వైరాగ్యాన్ని కలిగించింది. ఆ రోజులు ఏమీ తెలియని ఆ లేత వయసు మోహన్ నన్ను కాదన్నాడన్న భావన నా అహాన్ని దెబ్బతీశాయి. సున్నితమైన మనసుకి తగలకూడని చోట దెబ్బ తగిలింది. ఆ గాయం ఇప్పటికీ పచ్చి పుండులా అలానే ఉంది. అలాగని మోహన్ లేకుండా బ్రతకలేనని కానీ, అతనితోడిదే నా జీవితమని కానీ, విరహంతో నా మనసు కాలుతోందని కూడా నేను చెప్పలేను. నిజానికి నాకు ఎప్పుడో కానీ మోహన్ బావ జ్ఞాపకం రాడు. కాలేజీ లెక్చరర్గా ఒక విధమైన రొటీన్ జీవితానికి అలవాటు పడ్డాను. 1500 దాకా జీతం వస్తుంది. ఉన్నంతలో హాయిగా ఆనందంగానే గడిచిపోతోంది. కానీ ఎందుకో ప్రేమ, పెళ్ళి గురించి ఆలోచిస్తే మనసు దెబ్బతిన్న పావురంలా మూలుగుతుంది. ఒక విధమైన విరక్తి లాంటి భావం, చిత్రమైన పిజిడిటీ.
వైరాగ్యం నన్ను ఆవహిస్తాయి. ఏ మగవాడి మొహం చూసినా అతనిలో నాకు మోహన్ కనిపిస్తాడు. లవ్ ఈజ్ టూ హార్ట్స్ మ్యూజిక్ ఇన్ వన్ సాంగ్. కానీ నా ప్రేమ గీతాన్ని నేను ఒక్కర్తిని పాడుకున్నాను, అందుకే దెబ్బతిన్నాను. ఆ రోజు కుండ బద్దలు కొట్టినట్లు మోహన్ నన్ను పెళ్లి చేసుకోనని, ఆ రాధికనే పెళ్లి చేసుకొని తీరతానని చెప్పిన ఆ రోజు ఇంట్లో పెద్ద గొడవ అయ్యింది. అత్తయ్య తల బాదుకుంది. మామయ్య ఆస్తిలో చిల్లి గవ్వ వాటా కూడా ఇవ్వనని బెదిరించాడు. అప్పుడు బావ నా దగ్గరికి వచ్చి, రేఖ, నువ్వైనా నన్ను అర్థం చేసుకో, మేనరికాలు మంచివి కావు. అదీగాక చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నాను. మా ఇంట్లో మా మధ్య ఉంటూ చదువుకున్నావు. నా కంటికి ఎప్పుడూ సోదరిలాగే కనిపించావు, ఫ్రెండులాగా అనిపించావు తప్ప భార్యగా అనిపించలేదు. పెద్దవాళ్ళది చాదస్తం, కానీ నువ్వైనా దయచేసి నన్ను అర్థం చేసుకో. నా వైపు నుంచి కొంచెం ఆలోచించు ప్లీజ్. దీనంగా నా చేతులు పట్టుకొని బ్రతిమలాడాడు మోహన్. ఆ క్షణంలో నాకు నవ్వు వచ్చింది, ఏడుపు వచ్చింది. ఎన్నోసార్లు నా అందాన్ని మెచ్చుకున్నాడు, నా అలంకరణని, స్మార్ట్నెస్ని పొగిడాడు. ఎవరూ లేని అదును చూసి గబాల్న నన్ను 2 చేతుల మధ్య బంధించి ఎంగిలి చేశాడు. ఇదంతా సోదరభావంతోనే చేశాడు. ఛీ, ఏం మగవాళ్ళు! అందుకే చెప్పాను బావా, అంతా నీ ఇష్టప్రకారమే జరుగుతుంది. నిజానికి నాకు మేనరికం ఇష్టం లేదు అన్నాను. అంతే. ఓసి పాపిష్టిదానా అంటూ అరిచింది అత్తయ్య. అయినా నేను తలదించుకున్నాను, అంతే. మా దారులు వేరయ్యాయి. అయితే నా మనసు వేరు కాలేదు. దాన్ని నేను మార్చలేకపోయాను. కానీ ఎందుకో ప్రేమ, పెళ్ళి అన్న పదాల పట్ల ఒక విధమైన నిరసన నాలో ఏర్పడిపోయింది. ఏ మగవాడి ముఖంలోకి చూసినా నాకు మా మోహనే కనిపిస్తాడు. మోహన్ స్పర్శతో, ఆలింగనతో, ప్రేమతో నా లేత వయస్సు, నా స్వచ్ఛమైన మనసు మలినమయ్యాయి. ఈ పరిస్థితిలో ఈ అమలిన దేహాన్ని వేరొకరికి ఎలా అర్పించను? అన్నింటినీ మించి నేను మోహన్ని ఎంతగానో ప్రేమించాను కదా. ఈ మాట అంటే నా మనసు ఒప్పుకోదు, అహం అడ్డు వస్తుంది. కానీ నా అంతరాత్మ అబద్ధం చెప్పదు కదా, దానికి నిజం తెలుసు. మోహన్ నా మనసు, నా ప్రాణమే కాదు, నా శరీరం అణువణువున, నా దేహం మొత్తం అతనే నిండిపోయాడు. అందుకే అమ్మ ఏడ్చి మొత్తుకున్నా వినకుండా ట్రైనింగ్ అయి ఉద్యోగం పేరుతో అయిన వాళ్ళందరికీ దూరంగా వచ్చేశాను. లెక్చరర్గా స్థిరపడ్డాను. ఇప్పుడు నా వయసు 30 దాటింది. రేఖ, పప్పన్నం ఎప్పుడు పెడతావు? అమ్మాయి, నీ పెళ్ళెప్పుడు? మేడం, మీరెందుకు పెళ్లి చేసుకోలేదు? ఇలాగే ఎన్నో ప్రశ్నలు, ఎన్నో రకాలుగా నన్ను ఎందరో అడుగుతూ ఉంటారు. నా గురించి నా వెనకాల ఎన్నో రకాలుగా చెప్పుకుంటారు. కానీ వాళ్ళందరికీ ఇదంతా ఎలా చెప్పను, ఏమని చెప్పను? అందుకే నిశ్శబ్దంగా ఉండిపోతాను. వాళ్ళంతా నన్ను పతిత అనుకోని, పరాజిత అనుకోని, నా గురించి రూమర్సుగా గాసిప్స్, స్కాండల్సు ప్రచారం కానీ ఆ విషయాల గురించి నేను మరీ ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోను. పాస్ట్ ఈజ్ పాస్ట్. కానీ నా పెళ్లి గురించి ఎవరైనా ప్రశ్నించినప్పుడు నవ్వి ఊరుకుంటాను. నేను ఎప్పుడూ నవ్వుతానని, నాకు దిగుళ్ళు లేవని, చాలా జాలీగా ఉంటానని నా కొలీగ్సు, నా హాస్టల్ ఫ్రెండ్సు నా గురించి కాస్త వ్యంగ్యంగా అప్పుడప్పుడు కామెంట్స్ చేస్తూ ఉంటారు. తమాషా ఏమిటంటే అప్పుడు కూడా నేను నవ్వుతాను. అని ఆ నవ్వు వెనక దాగిన నా కన్నీటి కథ ఎవరికి తెలుసు? అసలు ఎందుకు తెలియాలి? ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.